వనపర్తి జిల్లాలు కాదు కొన్ని జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేసే ఆలోచన చేసిండని సమాచారం. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో అక్కడున్న ఆడు నెంబర్ 2 నెంబర్ 3 అని చెప్పుకున్న కొంతమంది సన్యాసులు, ఇక్కడ వనపర్తిలో సన్యాసినోడు, నేను పెద్ద పుడంగిని, నేను బుక్కులు చదివినని చెప్పుకుని ఇక్కడున్న సన్యాసి, వీళ్ళందరికీ నేను ఏం చెప్తున్నంటే పునర్విభజనకు పునర్వ్యవస్థీకరణకి జిల్లాల రద్దుకు తేడా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సీఎం గారు చెప్పినా, మా పొంగులేటి గారు రెవెన్యూ మినిస్టర్ చెప్పినా పునర్వ్యవస్థీకరణ చేసి ఒక రిటైర్డ్ జడ్జితో అది చేసేసి మొత్తం సెట్ చేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. ఎక్కడ మేము రద్దు చేస్తామని చెప్పలే. అవన్నీ వాళ్ళకి అసలు ఏదో ఒక ఇష్యూ కావాలి. వాళ్ళ చెల్లెల స్ట్రోకు వేరే స్ట్రోకులు తల్లి పిక్చర్లకు పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది. వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ వనపర్తి నియోజకవర్గం. సో వనపర్తి నియోజకవర్గానికి వనపర్తి జిల్లాకి కొల్లాపూర్ 3 మండలాలు తెచ్చి ఇటు తగిలిచ్చారు. ఏదులలో ఒక 5 విలేజ్లు బలవంతంగా తీసుకొని దీనికి తగిలిచ్చారు. దేవరగదిలో ఒక 2 మండలాలు తెచ్చి దీనికి తగిలిచ్చినారు. ఆ పక్కల మక్తలు అక్కడ దగ్గర విడిచిపెట్టి 2 మండలాలు తెచ్చి ఇక్కడ తగిలిచ్చినారు. ఇదొక ఎగ్జాంపుల్. వనపర్తికి వస్తే నేను అడ్డాకల మండలం 4 ఊళ్ళు ఉన్నాయి. నేను రోజు అధికారులతో మామనార్ కలెక్టర్తో మాట్లాడాలి. మూసపేటలో ఒక ఊరు ఉంది, ఆ మహమ్మద్ హుసేన్పల్లి అండి, అక్కడ మేము మామనార్ మాట్లాడాలి. అట్లనే ఇక నాదన్న 1-2 ఇద్దరితో మాట్లాడాలి. ఎగ్జాంపుల్ కొడంగల్ మా సీఎం గారు నారాయణపేట జిల్లా కలెక్టర్కి మాట్లాడాలి, మామనార్ జిల్లా కలెక్టర్కి మాట్లాడాలి, వికారాబాద్ జిల్లాకి మాట్లాడాలి. 3 ముక్కలు చేసి పెడతాను. సో దీన్ని ఈ సిస్టమ్ చేయాలనేది నెంబర్ 1. నెంబర్ 2 వనపర్తి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. వనపర్తి రూరల్ మండలంలో 45,000 పాపులేషన్ ఉంటుంది. ఓకే, గన్పూర్లో 40,000 పాపులేషన్, పెద్దమందలో 35,000 పాపులేషన్. ఆడ ఎంఆర్ఓ ఉంటాడు, ఆడ ఎంపీడీ ఉంటాడు, ఆడ ఎస్ఐ ఉంటాడు, ఆడ రెవెన్యూ అధికారులు ఉంటాడు, మండల అగ్రికల్చర్ అధికారులు ఉంటారు, సింగిల్ విండో ఉంటుంది, అంతే అధికారులు ఉంటారు, సేమ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఆయనకు కూడా 2 చేతులు ఉంటాయి ఎంఆర్ఓ కూడా. మళ్ళీ పక్కకు పోతే రేవల్లిలో 10,000 జనాభా ఉంటుంది, శ్రీరంగపూర్ పోతే 9,000 జనాభా ఉంటుంది. ఆడ కూడా నేను చెప్పిన అధికారులు అందరూ ఉంటారు. అవునా కదా? సో వాళ్ళకెంత బర్డెన్ పడుతుంది, వీళ్ళకెంత బర్డెన్ పడుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే వనపర్తిలో దాదాపు 1,00,000 పాపులేషన్ ఉంటుంది. ఓకే, ఈడ కూడా సేమ్ ఒకటే ఎంఆర్ఓ ఉంటాడు, ఒకటే లైన్ మ్యాన్ ఉంటాడు, ఒకటే ఎంపీడీఓ ఉంటాడు, ఒకటే హౌసింగ్ ఏ ఉంటాడు. సో దీని పునర్వ్యవస్థీకరణ అంటే దీన్ని పాపులేషన్ డివైడెడ్ బై 30,000 మందికి ఒక మండలం, 30,000 మందికి ఒక అధికారులు, లేదా 20 జీపీలకు ఒక మండలం. సో ఒక జిల్లాకి ఇంత పాపులేషన్ ఉంటే ఒక జిల్లా. సో ఇది పునర్వ్యవస్థీకరణ అంటే ఇది రద్దు కాదు. ఆ సన్యాసులకు వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్పి ఎన్ని చెప్పినా వాళ్ళు ఎంత రోడ్ల మీదకి వచ్చినా వాళ్ళకి ఎవరు ఓట్లేరు, అన్ని అబద్ధాలు అవి. ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే నేనే రోడ్డు మీద కూర్చుంటాను, మా సీఎం గారితో నేనే కొట్లాడితే వనపర్తి జిల్లా చెక్కు చెదరదు. నేను గ్యారెంటీ ఇస్తున్న దానికి. వాళ్ళకు ఆ తెలివి తక్కువ దద్దమ్మలకు వాళ్ళకు నిన్న మొన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు. ఈ వనపర్తిలో ఉన్నోడు 4 వస్తుంటాడు మా సీఎం అని, వాళ్ళకి అట్లా అడ్డదిడ్డంగా మాట్లాడి పిచ్చి 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 కుక్కల్లాగా తయారై ఉన్నారు. సిట్ విచారణలో ప్రభాకర్ రావు గారని ఐజీ, ఇంటెలిజెన్స్ ఐజీ ఇచ్చిన సమాచారం ప్రకారం మీతో ఎవరెవరు చేయించారంటే కేటీఆర్ చేయించాడు, అరేంజ్ చేయించాడు. సో వాళ్ళకి నోటీసులు ఇస్తే జూబ్లీస్ పిఎస్ పిలిచి కుర్చేసి పిలిచి విచారణ చేస్తే గిల కొట్టుకుంటున్నారు. 5 రోజులు 4 రోజుల్లో బిడ్డ పెళ్లి ఉంటే డోర్లు వలగొట్టి రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి జైలు వేసినప్పుడు ఎక్కడో నీకు గాడుదలు సన్యాసం. సో ఇవన్నీ వాళ్ళకి పిచ్చి మాట్లాడుతున్నారు. సో ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఎంత నాటకాలు ఆడినా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చే సమస్య లేదు.